కంచిలి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రస్తుత యూరియా రైతు కష్టాలపై రైతులతో కలిపి వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన జడ్పీ చైర్పర్సన్ విజయ. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అన్నదాత సుఖీభవ అదేదైతే ఇస్తామన్నారో సంవత్సరం కాలం ఇవ్వలేదు, ఇచ్చారు ఈసారి అంటే ఆరాకొర ఇచ్చారు. రైతులు చాలా నష్టపోతున్నారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు మేము యూరియా వేస్తే పంటలకి మంచిది కాదు, క్యాన్సర్స్ వస్తాయని. గతంలో అందరూ రైతులకి ఇచ్చి మరి రైతన్న వాళ్ళు ఉత్పత్తి ఎక్కువ చేయాలంటే, దిగుబడి రావాలంటే ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. సరే క్యాన్సర్ వస్తుందని మీరు అంటున్నప్పుడు దానికి రెమెడీస్ తీసుకొని ముందస్తు రైతులకి చెప్పి మీరు ఈ వాడకం తగ్గించండి, సేంద్రియ ఎరువులకు వెళ్ళండి అని ప్రోత్సహించాలి. అవేమీ కాకుండా ఇలా మాట్లాడటం నిజంగానే అందరూ రైతులందరూ కూడా చాలా నష్టపోయారు. ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గంలోని మరి కంచిలి మండలంలో ఈ రోజు సుమారు 12,000 ఎకరాలు ఉంటే మనకి సుమారు అవసరమైనవి 23,000 బస్తాలైతే 5,400 బస్తాలే వచ్చాయి. మరి ఇంత సమస్యలో మేమందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరి ఎంపీపీ గారు కానివ్వండి, జడ్పీటీసీ గారు, సర్పంచ్లు మొత్తం ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఎక్కడా పాటించడం లేదు. ఊర్లో కనీసం ఒక యూరియా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళు అది ఆర్బీకే సెంటర్స్ దగ్గర కూడా ఆపకుండా వాళ్ళ కార్యకర్తల ఇంటి దగ్గర ఆపి కూపన్స్ వాళ్ళకే ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ ఆ పచ్చ జెండా పట్టుకున్న వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు రైతన్న వాడు పండించిన పంట పార్టీలకు అతీతంగా అందరూ కడుపు నిండాలని చూస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇవ్వడం అన్నది నిజంగా దౌర్భాగ్యం. మరి అలాంటివి జరగకుండా ప్రతి రైతు నష్టపోకుండా ఏదైతే ఇంటెంట్ ఉందో దాన్ని పెట్టి మొత్తం తీసుకొచ్చి ప్రతి రైతుకి ఇవ్వాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.